వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు కూటమి ప్రభుత్వంపై భగ్గుమన్నారు. ప్రభుత్వం నుంచి R&R ప్యాకేజ్ ఇంకా చాలా మందికి అందలేదని, ఇళ్ల పట్టాల పంపిణీలో తీవ్ర గందరగోళం నెలకొని ఉందని నిర్వాసితులు మొత్తుకుంటున్నారు. అర్హులందరికీ R&R ప్యాకేజ్ తో పాటు ఇళ్ల పట్టాలు ఇస్తేనే గ్రామాన్ని ఖాళీ చేస్తామని అధికారులకు తేల్చి చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం మొండి వైఖరిని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి మార్కాపురం జిల్లా కలెక్టరేట్ వద్ద చేదు అనుభవం ఎదురైంది. వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలకు చెందిన ఓ బాధితుడు ఆయన ఎదుటే ఆత్మహత్యా యత్నం చేశాడు. మంత్రి రామానాయుడు కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదన్న ఆవేదనతో సుంకేశ్వర గ్రామానికి చెందిన రామ ఏడుకొండలు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నం చేశాడు. పోలీసులు వెంటనే స్పందించి అతన్ని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. డబుల్ ఎంట్రీ పేరు చెప్పి అన్యాయంగా అధికారులు పరిహారం ఇవ్వలేదని ఏడుకొండలు వాపోయాడు. తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేసి ఆదుకోవాలని వేడుకున్నాడు. ఎవరు కూడా ఇది చేయట్లేదు సార్, వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఏ ఎవిడెన్స్ లేకుండా ఎక్కడితో తీసుకొచ్చి దాంట్లో పెట్టారు సార్. ఒరిజినల్ 410 ఇల్లు పెట్టిన 410 వేరు సార్. ఈ విషయం అధికారులకు పదే ఇచ్చినా కానీ వీళ్ళు అసలు పరిశీలించట్లేదు సార్. ఇప్పుడు రేపు ఎల్లుండి వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు ఆ దొంగదే ఒరిజినల్ అవుతుంది, నేనే దొంగనే అయిపోతున్నాను సార్. ఈ విషయం ఎన్నిసార్లు చెప్పాను సార్. ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ లోకల్ నా కొడుకులు డబ్బు ఈ పోరమూకలందరినీ ఎక్కించేసి అనర్హులకు ఇప్పిస్తున్నారు సార్. అర్హులందరినీ ముంచుతున్నారు సార్. రేపు ఎల్లుండి బయటకు రమ్మంటే మాకు ఉండడానికి ఇల్లు ఎక్కడ ఉంది సార్? మాకు ఎవరు డబ్బులు ఇస్తారు సార్? మా ప్యాకేజ్, మా పొలాలు తీసుకున్నాం, మా ఇల్లు తీసుకున్నాం. ఓట్లే తీసుకున్నవాడు ఒక్కడు ఎమ్మెల్యే గారు రాలేదు, ఎలక్షన్ బాబు గారు మా ఊళ్ళలోకి రాలేదు సార్. మేము ఎన్నోసార్లు తిరిగాం సార్ వాళ్ళ చుట్టూ. అస్సలు స్పందించట్లేదు సార్. ఎవరిని అడగాలి సార్? ఏం చేయాలి? రేపు ఎల్లుండి ఊరిపోతున్నాం. మా హక్కులేంటి సార్? మేము ఇచ్చిన పొలాలకు మేము త్యాగం అంటారు. ఎందుకు సార్ త్యాగము? మీరు నాయకులు అవడానికి మేము త్యాగం చేయాలి సార్. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంపై, మానవత్వం లేని తీరుపై వెలిగొండ ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లోని నిర్వాసితులు మండిపడుతున్నారు. చాలా మందికి ప్రభుత్వం నుంచి R&R ప్యాకేజీ అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన అధికారులను బాధితులు అడ్డుకున్నారు. పరిణామాల్లో మొత్తం 2500 మంది ప్యాకేజీ రాకుండా, మౌలిక వసతులు కల్పించకుండా, వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా ఏ విధంగా ఈ ప్రభుత్వం వచ్చేసి ముప్పేడుతరాన్ని ప్రారంభిస్తుందని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అనేక ఆందోళనలు మీకందరూ కూడా తెలుసు. ఈ అన్ని గ్రామాలతో కొన్ని వేల మంది ఉంటే ఆందోళన జరిగినాయి. నిమ్మల రామనాయుడు ఏమన్నాడు, రేపు మేము ఒక్క మంచి కూడా వదిలిపెట్టము, అందరికీ ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి ఆయన ప్రకటించాడు. కానీ ఈ రోజున ఆ పరిస్థితి లేదు. రేపు వచ్చే పరిస్థితి కూడా కనబట్ల. మరి పరిణామాలు ప్రభుత్వం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ప్రజలు కూడా కలెక్టర్ గారు ఏమంటారు, మీరు డేరా వేసుకోమంటుంది కలెక్టర్. నువ్వు స్థలం ఇస్తే కదా అట్లీస్ట్ డేరా వేసుకోవడానికైనా. వాళ్ళు సంచార జాతులు కాదు, వాళ్ళంతా కూడా పర్మనెంట్గా. ఈరోజు కుందు నాగార్జునుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మాజీ ఎమ్మెల్యే గిద్దలూరు లక్ష్మీపురం. ఆయన ప్రాంతంలో లక్ష్మీపురం, కృష్ణగిరిలో ఆ మొత్తం గ్రామాలు మునకలు ఉన్నాయి. వారందరూ కూడా బయటకు రావాలంటే వాళ్ళ రైతులు ఆల్రెడీ ఇప్పటికే మిర్చి పంట వేశారు. వాళ్ళు వచ్చేసి పశువులు వచ్చేసి తెగనమ్ముకుంటున్నారు. ఈరోజు బర్రెలు కానివ్వండి, ఎద్దులు కానివ్వండి, లక్షల రూపాయల ఆస్తులన్నీ కూడా తెగనమ్ముకొని బయటకు వస్తున్న పరిస్థితి. విచారంగా వాళ్ళు ఏడ్చుకుంటూ బయటకు వస్తున్న పని మనం చూస్తున్నాం. మరి ఈ పరిణామాలు ప్రభుత్వం పట్టవా? ఈ ప్రభుత్వం వచ్చేసి కనీసం ఉమెన్ మానవత్వం అంటే మానవ హక్కులను ఈ ప్రభుత్వం మారిస్తే ఇక ఈ ప్రజలు ఎవరు కాపాడతారు? R&R ప్యాకేజీ సాయం అందే వరకు తమ ప్రాంతాలను ఖాళీ చేయబోమని స్పష్టం చేస్తున్నారు నిర్వాసితులు. సర్కారు పట్టించుకోకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని నిర్వాసితులు ప్రభుత్వానికి తేల్చి చెబుతున్నారు.